హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ పేరు వింటేనే భాగ్యనగర భూ ఆక్రమణదారులకు నిద్ర లేకుండా అవుతోంది. అక్రమ కట్టడం కనిపిస్తే చాలు అధికారులు హడలెత్తిస్తున్నారు. ఇల్లీగల్ బిల్డింగ్లను నేలమట్టం చేస్తున్నారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న దందాపై ఫిర్యాదులు, కబ్జాల నడుమ ఎంట్రీ ఇచ్చిన హైడ్రా వ్యవస్థ అక్రమార్కులకు మింగుడు పడకుండా చేస్తోంది. ఏళ్ల పాటు యంత్రాంగం కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? సర్దుకున్నదెవరు? ఇంతకీ హైడ్రా అంటే ఏంటి? దాని విధులు చూసి భయపడే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా బెత్తంపై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పరిశ్రమలకు నిలయం. అడుగు నేల కనబడితే చాలు ఆకాశానికి మెట్లు అన్నట్టుగా పొడవాటి మిద్దెలు, భారీ భవంతులు ఇట్టే కట్టేస్తారు. ఇవన్నీ లెక్క ప్రకారం చట్టానికి లోబడి కట్టిన బిల్డింగులు కొన్నైతే లెక్కలేనన్ని అడ్డగోలు నిర్మాణాలతో భాగ్యనగరం కుంచుకుపోయే పరిస్థితి ఏర్పడింది. కంటికి కనిపించని చెరువులు, గుంటలు, నాలాలపై ఆక్రమించేశారు. ఇబ్బడి ముబ్బడిగా కట్టేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాల పర్వంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంకేముంది, హైడ్రా చట్టం రూపుదిద్దుకునేలా చేసింది. ఇదే ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తన పాలనను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకుపోతున్నారు. కొంతమంది ప్రజా ప్రతినిధులు, రియల్టర్ల అక్రమాల బాగోతం ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో నెలల పాటు చర్చలు, సమావేశాలతో హైడ్రాను చట్టం చేశారు. దీనికి సారథిగా ఐపీఎస్ అధికారి రంగనాథ్ను ప్రభుత్వం నియమించింది. హైడ్రాకు పెద్ద ఎత్తున సిబ్బందిని కేటాయించారు. 259 మంది ఆఫీసర్లతో టీం రెడీ అయింది. హైడ్రాకు పెద్ద ఎత్తున సిబ్బందిని కేటాయించారు. 259 మంది ఆఫీసర్లతో టీం రెడీ అయింది. ఒక ఐపీఎస్, 3 గ్రూప్ 1 స్థాయి ఎస్పీఏలు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది ఎస్ఐలు, 12 మంది రిజర్వ్ ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుల్లు, 72 మంది హోంగార్డ్స్, అనలిటిక్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లను హైడ్రాకు కేటాయించారు. హైడ్రా పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించే క్రమంలో అక్రమ కట్టడాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైడ్రా తన పని ప్రారంభించింది. పలు అక్రమ కట్టడాలను కూల్చేసింది. మీ వాళ్ళు, నా వాళ్ళు అన్న మాటకు చెల్లుబాటు లేకుండా అధికారులు ముందుకెళ్తున్నారు. అనుమతి లేనివి, కబ్జా చేసిన స్థలాలు, చెరువులను ఆక్రమించిన కట్టడం ఏదైనా సరే దానిని నేరుగా కూలగొట్టడమే హైడ్రా చేస్తున్న పని. చట్టం ఎప్పుడూ నిఖార్సుగానే ఉంటుంది. నడిపించే వ్యక్తులే అందులో కీలకం. హైడ్రా చీఫ్గా రంగనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన పవర్ఫుల్ ఐపీఎస్గా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ను అణిచివేయడంలో దిట్టగా ఆయనకు పేరు. అక్రమాల కట్టడాల కట్టడి స్ట్రిక్ట్ ఆఫీసర్ రంగనాథ్తోనే లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది.
హైడ్రా అధికారుల నిర్ణయాన్ని చాటుగా చెప్పాల్సిందే కానీ ఎవ్వరూ నోరు మెదిపేందుకు అవకాశం లేకుండా చట్టం చేశారు. ఇదే ఇప్పుడు సీనియర్ నేతలు సైతం మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై పోలీస్ కేసు నమోదైంది. అధికార పార్టీకి అనుబంధ ఎమ్మెల్యే అయినా సరే లెక్క చేయకుండా హైడ్రా కేసులు పెట్టిందని సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్, గురుబ్రహ్మనగర్, బాచుపల్లి ప్రాంతాల్లో ఇల్లీగల్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించే చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ కూల్చివేయడం, గవర్నమెంట్ స్థలం అంటూ ప్రహారీ కూడా నిర్మిస్తుండడంతో నోరు మెదపలేని పరిస్థితి అక్రమాలకు ఏర్పడింది. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తుంది. దశలవారీగా లబ్ధిదారులకు ఇచ్చేలా ప్లాన్ నేటికి కంటిన్యూ అవుతోంది. హైడ్రాను 2024 జూలైలో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థగా రేవంత్ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ పరిధిలో సుమారు 2050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విధులు నిర్వర్తించడం హైడ్రా అధికారుల పని. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాలను కూడా హైడ్రా పర్యవేక్షిస్తుంది. ట్విన్ సిటీస్లోని చెరువులు, పార్కులు, లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలను అడ్డుకోవడమే హైడ్రా ప్రధాన విధి. హైడ్రా సిబ్బంది 3 దశల్లో చెరువులను పరిరక్షిస్తారు. మొదటి ఫేజ్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడం, రెండో దశలో ఇప్పటికే నిర్మించిన ఇల్లీగల్ బిల్డింగ్లను కూల్చివేయడం, మూడో దశలో చెరువుల్లో పూడిక తీయించడమే హైడ్రా నిర్దేశిత లక్ష్యాలు. భవిష్యత్తులో ఆక్రమణలు అంటే భయం పుట్టాలన్నదే సర్కార్ నిర్ణయం. రోజురోజుకి హైదరాబాద్ పరిధి పెరిగిపోవడమే అందుకు కారణం. జనావాసాలు భారీగా పెరుగుతున్న కొద్దీ చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. 40 ఏళ్ల కిందటితో పోలిస్తే చాలా వరకు చెరువులు ఆక్రమణలకు గురైనట్టు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డేటా అందించిన విషయం బయటపడింది. హైడ్రా ఏర్పాటు ప్రధాన ఉద్దేశాన్ని కూడా ప్రజలు గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విపత్తుల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నదే ప్రధాన టార్గెట్. దీంతో చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడడం, ఆక్రమణలను తొలగించడం హైడ్రా విధుల్లో భాగం. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకంగా మారింది. హైడ్రా వ్యవస్థకు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం ఉండేలా రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది. పోలీస్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలు, జలమండలి, హైదరాబాద్ మెట్రో రైల్, మూసీ నది పరివాహక అభివృద్ధి సంస్థ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ, విపత్తు నిర్వహణ శాఖలతో కలిసి హైడ్రా పనిచేస్తుంది.
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ జారీ చేసే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల విషయంలో భవనాలను తనిఖీ, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం, భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగే నిర్మాణాల విషయంలో ప్రైవేటు భవనాలను కూడా పరిశీలించే అధికారం హైడ్రాకు ఉండేలా జీవో నెంబర్ 99లో తెలంగాణ గవర్నమెంట్ స్పష్టం చేసింది. హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి, కమిషనర్గా ఐపీఎస్ అధికారి ఉంటారు. ఆయా శాఖల మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్ దీనిలో సభ్యులుగా ఉంటారు. టీమ్స్ ఏర్పాటు ద్వారా చెరువులు, లేఅవుట్లలోని సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను తొలగించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. వీటన్నిటినీ పరిశీలించేందుకు హైడ్రాకు ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. హైడ్రాలో మరో కమిటీ కూడా ఉంటుంది. ఇది తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బాధ్యతలను పర్యవేక్షిస్తుంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. హైడ్రా ఏర్పాటు తర్వాత వరుసగా హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణలను సిబ్బంది తొలగిస్తున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్, బాచుపల్లి, ఇతరత్ర ప్రాంతాల్లో చెరువుల్లో భారీ భవనాలను నిర్మించారనే ఆరోపణలపై వాటిని కూలగొట్టారు. దశాబ్దాల కాలంలో హైదరాబాద్ నగరంలోని చెరువులన్నీ కబ్జాలకు గురయ్యాయి. వర్షం కురిస్తే వరద నీరు పారే దారి లేదు. ఈ నేపథ్యాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ సూచనలతో హైడ్రా రూపుదిద్దుకుంది. ప్రధానంగా ఇదో స్వతంత్ర వ్యవస్థ. దీనిపై ఎవరి ఒత్తిళ్లు లేకుండా జవాబుదారీతనంతో నిజాయితీగా వ్యవహరిస్తూ కబ్జాలను తొలగించాలే ఏర్పాటైంది హైడ్రా. ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా, సామాన్యులైనా ప్రభుత్వ నిర్ణయం ఒకే విధంగా ఉండాలన్నది సర్కార్ ప్లాన్. పక్షపాతానికి తావు లేకుండా ఉండేలా అధికారులకు ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. అక్రమ కట్టడాలకు ఆయా పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు వత్తాసు ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు. కేవలం చెరువులు, నాలాలు, పార్కు స్థలాలను కాపాడడమే ప్రధాన లక్ష్యాలు. ఏది ఏమైనా వ్యవస్థలు బలంగా ఉండాలి. ఆచరణలో చిత్తశుద్ధి ఉంటే ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగించవచ్చని ప్రజలు గుర్తించవచ్చు.